అర్చన. అసలు నేరస్తురాలైన సౌందర్యని ఆ ఇంట్లోంచి తరిమి కొట్టేలా చేయగలిగాను. నోరమయ్యవే, ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే మూతి మీద గుద్దుతా. చెప్పమ్మా, ఈ క్షణం నుంచి నువ్వు ఏది చెబితే అదే కరెక్ట్ అనుకుంటాను. కరెక్ట్ కాదు మావయ్య. గాయత్రి. అవును మావయ్య. అసలు ఆ సౌందర్య వల్ల మీకు ఎంత ద్రోహం జరిగిందో అంతకు మించిన ద్రోహం. అమ్మా గాయత్రి, ఇంకెప్పుడు ఆ సౌందర్య మాట ఎత్తకమ్మా. అయినా ప్రశాంతంగా ఉన్న ఈ ఇంట్లో ఆ రాక్షసు ఊసేందుకమ్మా? అత్తయ్య, అసలు లేదు, కొసరు లేదు. నువ్వింకేం చెప్పొద్దమ్మా. ఈ గండం గడిచింది, మన బన్నీ మనకు దక్కాడు, అంతే చాలు. అది కాదు, నేను తెలుసమ్మా. మాకు నువ్వంటే ఏమిటో తెలుసు, నీ మనసంటే ఏమిటో కూడా తెలుసమ్మా. ఇక మాకెలాంటి ఆశలు కోరికలు లేవమ్మా. మేం కన్ను మూసేదాకా నువ్వు మాకు తోడుగా ఉంటే అంతే చాలు. పిచ్చి జానకి, ఉంటే చాలు అంటావేమిటి? తోడుగా ఉంటుంది. గాయత్రి మనకు తోడు, మనం గాయత్రికి తోడు. ఇవన్నీ మీ అందరికి తోడు. ఎవరమ్మా? ఇదిగో అమ్మాయి, నిన్నే. గుడి మూసే టైం అయింది, బయలుదేరు. చెప్పేది నీకే, వెళ్ళవమ్మా. పూజారి గారు, నాకు ఎవ్వరూ లేరు. తల దాచుకోవడానికి చోటే లేదు. ఈ ఒక్క రాత్రికి ఇక్కడే పడుకొనిస్తే. ఏంటి, గుళ్ళో పడుకుంటావా? ఇదేమన్నా సత్రం అనుకున్నావా? పూజారి గారు, ప్లీజ్, మీకు దండం పెడతాను. చూడమ్మా, గుడి తలుపులు మూసాక ఇక్కడ ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు, వెళ్ళు. పూజారి గారు, కొంచెం కనికరించండి. ఇంత రాత్రి వేళ ఆడదాన్ని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళను? తెల్లారేదాకా ఎలా గడపను? డబ్బులు లేవు, తెలిసిన వాళ్ళు లేరు. అబ్బబ్బబ్బా, చెప్పిందే చెప్తావేంటమ్మా? గుడి తలుపులు మూసాక గుళ్ళో ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు. ఇది ఆలయ ధర్మకర్త గారి శాసనం. పూజారి గారు, ఆడదాన్ని రాత్రి వేళ అన్యాయం అయిపోతాను. ప్లీజ్, కాస్త దయ చూపించండి. తెల్లారగానే వెళ్ళిపోతాను. మీకు మాట రానివ్వను. ఈ ఒక్క రాత్రికి తల దాచుకొనివ్వండి. మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటా. బతిమాలుతున్నా కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ సూర్యోదయం కాగానే బయలుదేరాలి, తెలుసా? చాలా థ్యాంక్స్ పూజారి గారు. ఏంటో ఒక్కొక్కళ్ళవి ఒక్కొక్క రకాల కష్టాలు. ఏం చేస్తాం, అంతా స్వామివారి లీలా వినోదం అనుకోవాలి, అంతే.
శ్రీ అలవేల మంగ సహిత శ్రీ వెంకటేశ్వర వరాదేవతోభ్యో నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. అమ్మా బాగున్నారా? బాగున్నానండి. ఇవాళ పర్వదినం కదా, అందుకే స్వామివారికి ప్రసాదం తీసుకొచ్చాను. చాలా సంతోషం అమ్మా. స్వామివారికి నైవేద్యం పెట్టి ఇస్తాను. అలాగేనండి. శ్రీనివాసాయ నమః. లక్ష్మీపతయే నమః. అన్నమయాయ నమః. అమృతాంసాయ నమః. జగద్గురుజాయ నమః. గోవిందాయ నమః. వాసుదాయ నమః. ప్రభవాయ నమః. శాశ్వతనిలయాయ నమః. దేవాయ నమః. కేశవాయ నమః. మధుసూదనాయ నమః. అమృతాయ నమః. మాధవాయ నమః. కృష్ణాయ నమః. శ్రీహరాయ నమః. జ్ఞానమందిరాయ నమః. శ్రీవత్సతాయ నమః. సర్వేశాయ నమః. గోపాలాయ నమః. పురుషోత్తమాయ నమః. శ్రీవత్సతాయ నమః. పురుషోత్తమాయ నమః. జ్యోతీశ్వరాయ నమః. పరంజ్యోతిషాయ నమః. వైకుంఠాపతయే నమః. అవ్యాయ నమః. సుధాతనవే నమః. యాదవేంద్ర నమః. నిత్యయమునారూపముదయే నమః. చతుర్వేదాత్మన నమః. విష్ణవే నమః. అచ్యుతాయ నమః. పద్మనీ ప్రియాయ నమః. అమ్మా, ఈవిడ కొంచెం సహాయం చేయండి. స్వామివారి ప్రసాదం అందరికీ పంచండి. అలాగే పంతులు గారు. అయ్యయ్యో, ఆవిడకి ఎందుకండి శ్రమ? ఇందులో శ్రమేముందండి? ప్రసాదాన్ని మన చేతులతో భక్తులకు పంచితే మనకి పుణ్యమే కదా. సర్వాణి రూపాణి విద్యుచ్చినీరః నామాని కృత్వాహం అఘోరశాస్త్రి శ్రీ అలవేల మంగ సహితాం శ్రీ వెంకటేశ్వర దేవతోభ్యో నమః. ఇత కర్పూర నీరాజనం సమర్పయామి. చాలా థ్యాంక్స్ అండి. ఇక నేను పెడతాను, మీరు బయలుదేరండి. అలాగే.
రామ్మా. నిన్నే రామ్మా, వచ్చి ప్రసాదం తీసుకో. ఇదిగో అమ్మాయి, వచ్చి ప్రసాదం తీసుకో. నిన్నే. ప్రసాదం తీసుకోమ్మా. పడుకున్నాం కదా అని గప్చప్గా బండిని కిడ్నాప్ చేసుకువెళ్తోంది. అడిగేది నిన్నే, చెప్పు. సౌందర్య, పాకుడు రాళ్ల మీద ప్రయాణం వద్దమ్మా అన్నాను, వినిపించుకోలేదు. చివరికి ఎక్కడికి చేరావో చూడు. అందుకే తీగకి పందిరి కావాలి, ఆడదానికి తోడు ఉండాలి అంటారు. ఏ తోడు లేని నువ్వు చివరికి ఇలా ఎందుకమ్మా? అందరినీ కాదనుకుని ఏం సాధించినట్టు చెప్పు. ఇలా గుళ్ళో దిక్కులేని దానిలా బతకవలసిన కర్మేంటి నీకు? పదమ్మా, మన ఇంటికి వెళదాం. పద. నేను రాను, నేను రాను. ఏమ్మా, ఒకప్పుడు నిన్ను నా కూతురే అనుకున్నాను కదా. రామ్మా. రాను, నేను రాను, ఎక్కడికి రాను. అది కాదమ్మా, నేను చెప్పేది విను. రాను, ఎక్కడికి రాను. నేను ఎక్కడికి రానంటే రానంతే. సౌందర్య, సౌందర్య, రాను, నేను రాను.
వేసుకోమ్మా. పెద్దాడా, ఏంటమ్మా? అన్నం ముందు కూర్చొని కూడా తినకుండా దేని గురించిరా ఆలోచన? అన్నయ్య, ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన సంఘటనలన్నీ నేను బాగా డిస్టర్బ్ చేస్తుంటాయని మాకు తెలుసు. కానీ కంట్రోల్ చేసుకోవాలి, రాజీ పడాలి, తప్పదు కదా. అవును బావగారు, జరిగిపోయిన వాటిని గురించి తలుచుకుని బాధపడి ప్రయోజనం లేదు. అందుకే మళ్ళీ నువ్వేదైనా వ్యాపకాన్ని కల్పించుకోవాలన్నయ్య. నీ ఇష్టం. ఫ్యాక్టరీ పనులు చూసుకుంటారన్నా సరే, లేకపోతే నాతో పాటు బిజినెస్ పనులు చూసుకోవాలనుకున్నా. వద్దు కృష్ణ, నాకేది వద్దు. అంటే ఇలా దిగులు పడుతూనే రోజులు గడిపేస్తావా? ఈ అమ్మ మనసుకు కాస్తైనా ప్రశాంతత లేకుండా చేస్తావా? అమ్మా ప్లీజ్, కొన్నాళ్ల పాటు నా పాటికి నన్ను వదిలేయండి. ఇప్పుడు నేను దేని మీద ధ్యాస పెట్టలేను, ఏ పని చేయలేను, అంతే. కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళురా? అమ్మా, అన్నయ్య మానసిక స్థితి అర్థమైంది కదా. పదే పదే అడిగితే ఇలాగే చిరాకు పడతాడు. అవునత్తయ్య, బావగారు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే కొంత టైం పడుతుంది, తప్పదు. అమ్మా, నువ్వేం కంగారు పడుకో. నాకు నమ్మకం ఉంది, ఇవాళ కాకపోతే రేపు అన్నయ్య జీవితంలో మార్పు తప్పకుండా వస్తుంది. నిజమేరా, నిస్తేజంగా ఉన్న మనిషి జీవితంలో మార్పు రావాలంటే నిరాసక్తంగా మారిపోయిన మనసుకి ఉల్లాసం, ఉత్తేజం కలగాలంటే ఏదో ఒక సంఘటన జరగాలి. జరుగుతుంది. ప్లీజ్, ఎన్నిసార్లు చెప్పాలి? రాముని పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు. అర్చన, అలా అంటే ఎలా? మేమేం చెప్పినా అది నీ మంచి కోసమే కదా. అవునమ్మా, నువ్వు రాము. కుదరదు, జరగదు. జరగని వాటి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. అర్చన. అవును కళ్యాణ్, నేను గాయత్రీదేవిగా ఈ రూపంలోకి మారడానికి కారణం ఆ సౌందర్య బారి నుంచి ఆ కుటుంబాన్ని కాపాడడం అనే ఏకైక లక్ష్యం. ఇప్పుడు సౌందర్యం లేదు, ఆ కుటుంబానికి ఎలాంటి ప్రమాదమూ రాదు. నేనొచ్చిన పని పూర్తయిపోయినట్టే. అందుకే వాళ్లతో నిజాన్ని చెప్పేయాలనుకున్నాను. కానీ వాళ్ళ ముఖాలు చూస్తుంటే నేను గాయత్రిని కాదు, మీ కోడలు చచ్చిపోయింది అనే చేదు నిజాన్ని చెప్పలేకపోతున్నాను. అలాగని ఇంకా మోసం చేస్తూ అక్కడే ఉండలేకపోతున్నాను. అందుకే వెళ్ళిపోతాను, దూరంగా వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఏమో. అర్చన, ఎక్కడికి వెళ్ళినా నువ్వు గాయత్రిగానే ఉంటావు తప్ప అర్చనగా నీ రూపం నీకు తిరిగి రాదు. అప్పుడు నువ్వు ఇక్కడున్నా ఇంకెక్కడున్నా తేడానే ఉండదమ్మా. అందుకే నువ్వు గాయత్రీదేవిగానే ఉండాలి. ఆ ఇంట్లోనే ఉండి రాముని పెళ్లి చేసుకోవాలి. అప్పుడేనమ్మా ఎవ్వరికీ ఏ బాధ ఉండదు. అయ్యో, నా బాధ మీరు అర్థం చేసుకోవడం లేదు. మీరు చెప్పింది జరగడం అంత తేలిక కాదు, అసాధ్యం కూడా కాదు. అర్చన, నీ రూపాన్ని మార్చింది మేము, నీ సమస్యకు కారణం కూడా మేమే. అందుకేనమ్మా మేము చేసిన తప్పుని మేమే సరిదిద్దుతాం. నువ్వు కొంచెం సహకరిస్తే చాలమ్మా. అంటే ఏం చేయను? ఏమీ చేయొద్దు, జరిగేది చూస్తూ ఉండు, అంతే. కళ్యాణ్, నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? లేదు, నలుగురిలో నవ్వుల పాలు కాకుండా నీ జీవితాన్ని నిలబెట్టాలన్నదే నా ఆశ. అవునమ్మా, మా ఆశ నీ ఆశ తీరాలంటే ఒక్కటే మార్గం. నీకు రాముకి పెళ్లి జరగడం. రూపం ఏదైనా మానసికంగా నువ్వు సంతోషంగా ఉండాలంటే ఇదొక్కటే మార్గం.